గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారా? ఫ్రెండ్స్ అంటే నేను వాల్యూ నాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు సార్? నాకు బయట ఫ్రెండ్స్ ఎక్కువ సార్ సినిమాల కంటే. నాకు నా ఫ్రెండ్స్ అందరూ నా అదృష్టం ఏంటంటే నాకు అందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళుగా నేను ఎవరికి హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. అది ఓకే ఓకే. అండ్ మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు తెలిసి రెగ్యులర్గా మీ బ్యాచ్ కమెడియన్ బ్యాచ్ ఎవరంటే వేణుమాధవ్, లేకపోతే తిరుపతి ప్రకాష్, లేకపోతే ఉత్తేజ్, ఇదే మీరు గణేష్ గారు. ఏ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్స్ అంటే మీరే ఇంకా బ్యాచ్, ఇంకా వేరే వాళ్ళు కనబడేది కదా. అలాంటి అంటే మీ రెగ్యులర్గా ఆ వేణుమాధవ్తో కావచ్చు, ఇంకెవరితో కావచ్చు, రెగ్యులర్గా మీ ఫ్రెండ్షిప్ ఏర్పడేది కదా. బట్ మీరు ప్రొడ్యూసర్ అయ్యాక వాళ్ళలో ఒక్కరు కూడా మీ సినిమాలో ఎప్పుడు కనబడలేదు, ఎందుకు? మంచి పాయింట్ అడిగారు సార్. అవకాశం రాలేదేమో. నిజంగానే నేను అనుకున్నాను తిరుపతి ప్రకాష్ అనేవాడికి వేషాలు ఇవ్వాలనుకునేది 2-3 సినిమాలు ట్రై చేశా. వేణుమాధవ్ ఆల్రెడీ బాగానే సెటిల్ అయిపోయాడు కదండి, తిరుపతి ప్రకాష్ అనేవాడికి లైఫ్ ఇవ్వాలరా వేషాలు ఇవ్వాలనుకునేది కుదరలా. ఈసారి చేస్తా సార్ తప్పకుండా. నాకు అది ఒకటి ఉంది. ఈ ఉత్తేజ్ వాళ్ళు అంటే నాకు పెద్ద ఫ్రెండ్ ఏం కాదు, ఉత్తేజ్ వాళ్ళంతా నాకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్ నేను బాగుండేవాళ్ళని. మేమందరం ఉత్తేజ్ని ఇప్పుడు అన్నానే పిలిచేవాడిని. ఉత్తేజ్ మేము ఇన్స్టిట్యూట్కి వచ్చేటట్టుగా ఉత్తేజ్ మాకంటే అప్పటికెప్పుడు కళ్ళు టైం నుంచి ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తేజ్ మాకంటే సెన్సిటివ్, కానీ అలా చేయాలి సార్, చేస్తాను నేను. వెరీ గుడ్. ఈ విషయంలో నేను మీకు క్షమాపణ చెప్తున్నా మీ ద్వారా వాళ్ళకి కూడా. అంటే మీరు స్పెషల్గా మీ లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా వీళ్ళు కాకుండా? పర్సనల్గా కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో నాకు పెద్ద ఫ్రెండ్స్ అంటే హలో ఫ్రెండ్స్ అని సార్. నాకు గుండె నిప్పి ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. నాకు ఇండస్ట్రీలో నాకు మోరల్గా సపోర్ట్ చేసింది నాకు ఒక 5 ఉన్నారు సార్. కొంచెం పవన్ కళ్యాణ్ ఆయన పక్కన పెడదాం, ఆయన దగ్గర తర్వాత వద్దాం. ఓకే. బయట వాళ్ళ గురించి మాట్లాడదాం. ఒక ఆయన ఇక్కడ నారాయణగూడలో ఉంటాడు, జయంత్ అని ఒక ఆయన. నా ప్రతి ఆడియో ఫంక్షన్కి వస్తుంటాడు. ఓకే. ఆయన వైశాస్ ఆయన కూడా. ఒక ముస్లిం ఆయన ఉంటాడు ఓల్డ్ సిటీలో, హమీద్ భాయ్ అని, ఆయన కూడా. వీళ్ళిద్దరూ ప్లస్ నాకు సొంత బ్రదర్ అంటే ఎక్కువ. నా బ్రదరు మా అన్నయ్య ఎట్లో నాకు అట్లా. రంజిత్ రెడ్డి అని ఎస్ఆర్ గ్రూప్ హ్యాచరీస్, ఆయన సొంత తమ్ముడికి కూడా ఎవడో అట్లా చేయడము, సొంత అన్నదమ్ముడు కూడా అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం. ఈరోజు నేను ఈ లాస్ట్ 2 years 3 years నుంచి కూడా మేము ఇట్లా మా పౌల్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్ 3 years కొంచెం బాగా. ఓకే. హ్యూజ్ లాసెస్ ఉన్నాయి అంతే ఇండస్ట్రీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఇట్లాంటి టైంలో కూడా మనం తట్టుకొని ఇంత బాగా మనం చేసుకొచ్చామంటే బికాజ్ ఆఫ్ రంజిత్ రెడ్డి అండి. ఒక రకంగా నాకు సొంత బ్రదర్ అనుకోండి. ప్రతి విషయం మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసి నేను ఉన్నారా నడిపించింది మా ఫైనాన్షియల్ సత్యరంగయ్య అని, మీరు పేరు అయినా ఉంటారు. సత్యరంగయ్య ఆయనండి. సినిమాల్లో నాకేమన్నా నా కోసం అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మా గణేష్ డేట్లు, బన్నీ డేట్లు నేనున్నా అని చెప్పి నన్ను ముందు నుంచి ఎంకరేజ్ చేసుకొచ్చాడు ఆయన.